అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. గత నెలలో అంటే అక్టోబర్ నెలలో మన ఛానల్ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవబోతున్న సందర్భంలో నేను ఒక ఆఫర్ అనేది ఫ్రీ గివ్ అవే లాంటిది పెట్టాను. మన ఛానల్లో ర్యాండమ్గా ఒక 25 మంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రీగా పీడిఎఫ్ అనేది పంపిస్తానని చెప్పాను. ఆ తర్వాత కేవలం ఒక 68 మంది మాత్రమే రెస్పాండ్ అవడంతో ఆ 68 మందికి కూడా ఫ్రీగా పీడిఎఫ్ అనేది పంపిస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే అందరికీ కూడా పంపించాను. కేవలం 3 మాత్రమే పంపించలేదు. రవిచందర్ గారు, అలానే కనుమూరి మేఘనా గారు, తర్వాత ఎవరో వి అని ఒక పేరుంది. వీళ్ళ 3 తప్ప మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ 10-15 రోజుల క్రితమే నేను ఈ పీడిఎఫ్లన్నీ కూడా పంపించడం జరిగింది. ఈ వీళ్ళ 3 కూడా ఎందుకు పంపించలేదు అంటే, ఇక్కడ రవిచందర్ కావచ్చు, లేదంటే కనుమూరి మేఘనా గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బర్త్ ప్లేస్ అనేది మెన్షన్ చేయలేదు. కేవలం బి అని చెప్పేసి వదిలేశారు. అది మనకి ఇప్పుడు బర్త్ ప్లేస్ లేకుండా నేను ఫ్రీగా పీడిఎఫ్లో కానీ ఈవెన్ పెయిడ్గా అయినా సరే బర్త్ ప్లేస్ లేకుండా నేను పీడిఎఫ్లో పంపించలేను. అందువల్ల వీళ్ళిద్దరికీ పంపించలేదు. తర్వాత ఎవరైతే వి అని పేరుందో రెడ్ లైన్లో ఇలా హైలైట్ చేసింది, ఇక్కడ 2018లో పుట్టారు వాళ్ళు. అంటే గట్టిగా ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి అంతే వయసు. సో ఆ వయసు ఉన్న వాళ్ళకి పీడిఎఫ్లు కానీ జాతకాలు కానీ ఇలాంటివి పంపించడం సరికాదు కాబట్టి ఇతనికి కూడా నేను పెట్టలేదు. సో వీళ్ళ 3 తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 10-15 రోజుల క్రితమే నేను పీడిఎఫ్లు అనేవి పంపించేశాను. అయినా కూడా కొంతమంది మాకు రాలేదని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. మోస్ట్లీ మీరందరూ కూడా ఈమెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఈమెయిల్ ఐడి ఇచ్చుంటే మీ జంక్ ఫోల్డర్లో కావచ్చు, స్పామ్ ఫోల్డర్లో కావచ్చు పీడిఎఫ్లు ఉంటాయి, చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను జస్ట్ ఆ పీడిఎఫ్ అనేది అటాచ్ చేసేసి మెయిల్ చేశాను కాబట్టి కొన్ని సందర్భాల్లో అది జంక్ ఫోల్డర్లో కావచ్చు, స్పామ్ ఫోల్డర్లోకి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా నాకు కొంతమంది వాట్సాప్ మెసేజ్ చేశారు, చెక్ చేసుకుని అవునండి మా స్పామ్ ఫోల్డర్లో ఉందని కూడా మెసేజ్ చేశారు. అందుకనే మరలా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇవ్వలేదు పంపించలేదు అనుకుంటారు కాబట్టి నేను ఆల్రెడీ మొత్తం అందరికీ కూడా పంపించేశాను, ఎప్పుడో పంపించేశాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ వీడియోస్ చేసినప్పుడే 4th యానివర్సరీ సంబంధించి వీడియోస్ చేసినప్పుడు ఒక మాట ఇచ్చాను. మన ఛానల్ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా నేను పీడిఎఫ్లు అనేవి పంపిస్తానని చెప్పాను. దానికి తగ్గట్టుగానే మొన్న 3 రోజుల క్రితమే మన ఛానల్ మెంబర్స్కి మాత్రమే కనిపించే విధంగా ఒక ఫారం లింక్ అనేది పెట్టాను. సో ఇంకా చాలామంది రెస్పాండ్ అవ్వలేదు. మన ఛానల్ ప్రీమియం మెంబర్స్ అందరికీ ఇంకొకసారి మరలా చెప్తున్నాను, ఒకసారి మన ఛానల్లోకి వచ్చి పోస్ట్స్ ట్యాబ్లో కేవలం మెంబర్స్ ఓన్లీ అని ఉంటుంది కాబట్టి ఇందులో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి షేర్ చేయండి. నాకు లాస్ట్ మంత్ ఏమైందంటే మీకు ఎలా పీడిఎఫ్లు పంపించాలో ఏంటో మనకు తెలియలేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్ ఐడి తీసుకోలేదు, మీ ఫోన్ నెంబర్లు ఏమీ తీసుకోలేదు కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది ఏం లేకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇందులో యాజ్ యూజువల్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, బర్త్ టైము, బర్త్ ప్లేసు, అలానే పీడిఎఫ్ ఏ లాంగ్వేజ్లో కావాలి ఇవి సెలెక్ట్ చేసుకొని మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. అలానే మన ఛానల్ మెంబర్షిప్ స్క్రీన్ షాట్ మీరు కనుక యాడ్ చేసినట్లయితే వీళ్ళందరికీ ప్రతి నెల కూడా మన ఛానల్ ప్రీమియం మెంబర్స్కి ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు మీకు ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అని ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎవరికైతే పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అని ఇవ్వచ్చు. కాకపోతే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అలానే 18 ఏళ్ళ లోపు వాళ్ళకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. ఎందుకంటే మినిమం 18 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పీడిఎఫ్లో పంపిస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.